మనకి తుమ్ములు కానీ స్నీజింగ్ కానీ ఎందుకు వస్తాయో తెలుసా? తెలుసుకునే ముందు మీరు కేవీఆర్ హోమ్ మేకర్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. తుమ్ములు ఎందుకు వస్తాయంటే మన ముక్కు దగ్గర ఎప్పుడైనా ఇరిటేట్ అన్నప్పుడు అది బయటకు తీయాలనుకుంటుంది, అందుకే మనకు తుమ్ములు వస్తాయి. అది ఏ విధంగా అంటే మీకు డస్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ, స్ట్రాంగ్ గా స్మెల్ తీసుకున్నప్పుడు కానీ, కోల్డ్ ఎయిర్, కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, మీకు కొంచెం అలర్జీ ఉన్నా తుమ్ములు అనేది వస్తాయి. ఈ తుమ్ములు అనేది మన బాడీకి ఒక డిఫెన్సివ్ సిస్టమ్. అది ఒక జబ్బు కానీ డిసీజ్ కానీ కాదు. బ్రెయిన్ నుంచి మన బాడీకి సిగ్నల్ ఇస్తుంది. ఏదైనా డస్ట్ పార్టికల్ ఎంటర్ అయినప్పుడు కానీ అది ఫోర్స్ఫుల్ గా బయటకి తిమ్మని బ్రెయిన్ అనేది సిగ్నల్ ఇస్తుంది. అందుకే మనకు ఆ ఫోర్స్ గా తుమ్ములు అనేది, ఆ పార్టికల్స్, ఆ డస్ట్ బయటకి వెళ్ళాలనే తుమ్ములు అనేది అంత ఫోర్స్ గా అనిపిస్తుంది. తుమ్ములు అనేది యాక్చువల్ గా ప్రొటెక్షన్, అదొక ప్రాబ్లం కాదు. అది ప్రాబ్లం ఎప్పుడంటే మీకు ఫ్రీక్వెంట్ గా వచ్చినప్పుడు కానీ, మీకు నోస్ దగ్గర ఇరిటేట్ అయినప్పుడు అండ్ మీకు కళ్ళల్లో నుంచి నీళ్లు కారినప్పుడు, అది ఎందుకంటే సైనస్ ఇంబ్యాలెన్స్ లేకపోతే మీకు అలర్జీ వల్ల అనిపిస్తుంది. అసలైన రీజన్ ఇది. సో ఈ రీల్ మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.